హాయ్ ఫ్రెండ్స్, అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన గుర్రం పాపిరెడ్డి సినిమా చాలా రోజుల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా చూడడానికి థియేటర్ కూడా వెళ్దాం అనుకున్నా, కానీ నా అదృష్టం కొద్దీ వెళ్ళలేకపోయాను. అయితే ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం. గుర్రం పాపిరెడ్డి గొయ్యి అనే ఒకడిని, చిలిపి అనే ఒకడిని, మిలిటరీ అనే ఒకడిని తీసుకొని ఓ ప్లాన్ వేసి 2000 కోట్లు కొట్టేద్దాం అనుకుంటారు. అయితే ఆ ప్లాన్లో ఎవరెవరు ఇరుక్కుపోయారు, ఎవరెవరు బయటపడ్డారు, ఎవరెవరికి ఎంత డబ్బు దక్కింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు సినిమా స్టార్టింగ్ 10 నిమిషాలకే మనకి ఎంత సహనం ఉందో పరీక్షిస్తాడు. అంటే అప్పటికే చాలా వరకు చాలామంది ఎందుకు వచ్చారో సినిమాకి అని థియేటర్లోంచి పారిపోతారు. థియేటర్లో చూస్తే ఇక్కడ ఓటీటీ కదా, మనం కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 40 నిమిషాల సినిమా అయిన వరకు కూడా అదే ఫీల్, 50 అయినా అదే ఫీల్, 60 అయినా అదే ఫీల్. సినిమా అయ్యే వరకు ఫార్వర్డ్ బటన్ మీద వేలు పెడుతూనే ఉంటాం. ఓటీటీలో చూస్తే అంత బోరింగ్గా సాగుతుంది, ల్యాగ్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా సాగుతుంది. గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్ని రాసుకున్న తీరు అస్సలు బాగోదు. 2000 కోట్లు వచ్చే దగ్గర 100 కోట్లకే కక్కుర్తిపడి ఆగిపోయే రకంలా చూపిస్తారు క్లైమాక్స్లో. అలాగే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాత్ర కూడా టూ మచ్గా ఉంటుంది, ఓవర్ యాక్షన్లా అనిపిస్తుంది. అధిక వడ్డీ కోసం ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు పెట్టి మోసపోయిన వనిత చివరికి ఒకడిని హత్య కూడా చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్యారెక్టర్ని కూడా దర్శకుడు సరిగ్గా రాసుకోలేదు. ఇక యోగిబాబు క్యారెక్టర్ పరమ బోర్. ఈ సినిమా మొత్తంలో చిలిపి అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా వరస్ట్గా అనవసరమైన టైంలో అనవసరమైన డైలాగ్స్ పలుకుతూ సినిమాని సాగదీస్తూ ఉంటుంది. ఆ చిలిపి క్యారెక్టర్ని పోషించిన వ్యక్తి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి. అయితే అతనికి రాసిన దరిద్రమైన డైలాగ్స్ వల్ల సినిమా చాలా ల్యాగ్లా ఉంది. అబ్బాయి ఎందుకు చూస్తున్నాం అన్న ఫీల్ కలుగుతుంది. ఇక మిలిటరీ క్యారెక్టర్ మరీ ఓవర్ యాక్షన్లో ఉంటుంది, టూ మచ్ ఓవర్ యాక్షన్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే సినిమా మొత్తంలో గొయ్యి క్యారెక్టర్ కొంతలో బాగుంది. అలాగే బ్రహ్మానందం పోషించిన లాయర్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. కోర్టులో జరిగిన 2-3 సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అంతే. మిగతా సినిమా అంతా బోర్గా సాగుతుంది. వీధి నాటకం కన్నా దారుణంగా ఉంటుంది. ఓపిక నశిస్తుంది. అగస్త్య కామెడీ టైమింగ్లో ఫెయిల్ అయ్యాడు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు, అంత గొప్పగా యాక్ట్ చేయలేకపోయాడు. అఫ్కోర్స్ సినిమా రైటింగ్ కూడా అలా ఉండడం వల్ల బోర్ తెప్పిస్తుంది. ఓటీటీలో చూసాం కనుక ఫార్వర్డ్ బటన్ ఉంది కనుక బతికిపోయాం. మధ్యలో 2 పాటలు వస్తాయి, ఆ పాటలు ఎందుకు వస్తాయో కూడా అర్థం అవ్వదు. సినిమా ఎండింగ్లో ఒక పాట వస్తుందిలేండి, అసలు మళ్ళీ క్లైమాక్స్లో ఇంకా సీక్వెల్ ఉంది అన్నట్టు చూపిస్తారు. అయ్యో బాబోయ్, దీనికే తట్టుకోలేకపోయాం, ఇంకా అదేం చూస్తారో బాబు అనిపిస్తుంది మనకి. ఫోటోగ్రఫీ అంత గొప్పగా ఉండదు, సెట్టింగ్స్ అన్నీ లో బడ్జెట్లో తీసినట్లు తెలిసిపోతూ ఉంటాయి. ఏ మాత్రం రిచ్నెస్ ఉండదు. గ్రాఫిక్స్లో పాట ఉంటుంది, మొత్తం గ్రాఫిక్స్ ఏలో తీసినట్టు అనిపిస్తుంది ఆ పాట. ఇక ఫరియా అబ్దుల్లా ఉన్న చేసింది ఏం లేదు, ఆమెకి అసలు యాక్టింగే రాదు. ఎమోషనల్గా ఒక సీన్లో కూడా కనెక్ట్ అవ్వలేం. ఇక కామెడీ గురించి అయితే కామెడీ ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. బ్రహ్మానందం ఉన్న సీన్లు కూడా నవ్వు రాలేదంటే దర్శకుడు ఎలా తీసాడో మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?